నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. నేతల తలరాతలు తారుమారవుతున్నాయి. పదవుల పందేరంలో కాంగ్రెస్ లీడర్లు నిమగ్నమైపోయారు. పసుపు బోర్డు ఏర్పాటుతో బీజేపీ నాయకులు జోష్ మీదున్నారు. ఇక కేసుల చిక్కుల్లో బీఆర్ఎస్ నేతలు ఇరుక్కుపోయారు. దీంతో ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావటం లేదు. శత్రువు మిత్రుడన్నట్టుగా మారింది తెలంగాణ రాజకీయం. పవర్ పాలిటిక్స్ తారస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఏడాది పాలన పూర్తయినా ఆయన కేబినెట్ పూర్తిగా భర్తీ అవ్వలేదు. దీంతో మినిస్టర్ పోస్టు కోసం లీడర్లు జోరుగా పైరవీలు చేస్తున్నారు. అలాగే పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం గంపెడాసలు పెట్టుకున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇప్పటికే గాంధీ భవన్లో పదవుల పంచాయతీ నడుస్తోంది. ఆశావహులందరినీ రేవంత్ మెప్పిస్తారా? జెండా మోసినోళ్లకు పార్టీలో గౌరవం దక్కేనా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక ఇటు ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ టార్గెట్ గా అటు ఏసీబీ ఇటు ఏఈడీ ఎంక్వైరీ చేస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదన్నారు రాజాసింగ్. గతంలో అక్రమ కేసులతో తనను జైల్లో పెట్టారని రాజాసింగ్ గుర్తు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్వీట్ దుమారం రేపుతోంది. కేంద్ర రాష్ట్రాలు కేటీఆర్ ను టార్గెట్ చేశాయా? కేటీఆర్ ను ఇరికించేందుకు స్కెచ్ గీస్తున్నారా? గండం నుంచి గులాబీలు బయటపడేదెలా అనే ప్రశ్నలే సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ సీఎంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ పై ఏసీబీ కేసులున్నాయి, అందుకే కావాలనే తనపై కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు కేటీఆర్. తానెలాంటి తప్పు చేయలేదన్నారు. లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమంటూ సవాల్ విసిరారు కేటీఆర్. దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు. 2 సంస్థలకు నేను చెప్పింది ఏమంటే, మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తా, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా, సంతృప్తికరంగా చెప్తా, పూర్తిగా విచారణకు సహకరిస్తాను. భారత రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థను, కోర్టులను గౌరవించే బిడ్డగా తప్పకుండా నా నిజాయితీని ప్రూవ్ చేసుకుంటాను, ఇన్వెస్టిగేషన్కు పూర్తిగా సహకరిస్తాను అనే మాట వారికి చెప్పడం జరిగింది. అయితే నాకు ఎక్కడ ఇబ్బంది అనిపిస్తున్నది అంటే, ఇంతమంది నాయకులు, ఇంతమంది పోలీసులు, ఇన్ని విచారణ సంస్థలు, ఇవాళ ఉదయం పేపర్లో కూడా చూసిన, ఈ విచారణకి దాదాపుగా 5 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని ఇవాళ ఉదయమే పేపర్లో చూసిన. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించినాం, నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు. ఏమి ఇబ్బంది లేదు, నువ్వంటే దొరికినోనివి, నేనంటే నిజాయితీ పరుణ్ణి, ధైర్యం ఉన్నాను కాబట్టి ఎదుర్కొంటా. కానీ ఈ 5 కోట్లు 10 కోట్లు ప్రజాధనం ఏదైతే వృధా అవుతున్నదో, ఆ 10 కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా ఇంకొక 500 మంది రైతులకు రుణమాఫీ చేయొచ్చు. ఆ 10 కోట్ల రూపాయలతో దాదాపు 2500 మంది పెద్ద మనుషులకు పెన్షన్లు ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి గారు, నీకు నిజాయితీ ఉంటే, నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం. నేను తయారుగా ఉన్నా, నువ్వు ముందుకు రా, జడ్జి గారు ముందు కూర్చుందాం. నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట. మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి, ఆయన కేసు నా కేసు. ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి, ఇద్దరికి కూడా లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక 50 లక్షలు 20 లక్షల రూపాయలు ఒడిసిపోతుంది. లేకపోతే ఈ 10 కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా, ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా, ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు. మరోవైపు ఇందూరులో పసుపు కాంతులు వెలిగిపోతున్నాయి. రైతన్నల దశాబ్దాల కల సాకారమైంది. పసుపు బోర్డును పట్టుబట్టి మరీ తీసుకొచ్చారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. రాష్ట్ర ప్రభుత్వ లేఖతోనే సాధ్యమైందంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దీంతో కేంద్ర రాష్ట్రాల మధ్య క్రెడిట్ ఫైట్ నడుస్తోంది. కొత్త అధ్యక్షుడి రాకతో ఇక దూకుడే అంటున్నారు కాషాయ నేతలు. రానున్న రోజుల్లో తెలంగాణలో తీర్మార్ తప్పదంటున్నారు.
రైట్, ఇక పదవుల పందేరంలో కాంగ్రెస్, ఇటు పసుపు బోర్డు జోష్లో బీజేపీ, కేసుల చిక్కుల్లో బీఆర్ఎస్. ఈ రకంగా ఉంది తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం. దీనిపైనే డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు పైడి రాకేష్ రెడ్డి గారు, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే. నమస్కారం అండి రాకేష్ రెడ్డి గారు. నమస్తే. అలాగే మనతో ఫోన్ ఇన్లో జాయిన్ అయ్యారు దేవి ప్రసాద్ గారు, బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నేత. నమస్కారం అండి దేవి ప్రసాద్ గారు. దేవి ప్రసాద్ గారు. నమస్తే రోజా గారు. యా, సో ముందుగా రాకేష్ రెడ్డి గారితో మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు, మొత్తానికి బీజేపీ నేతలంతా కూడా చాలా జోష్లో ఉన్నారు. నిజామాబాద్ పసుపు బోర్డు కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో పై చేయి మీదే అని మీరు అంటున్నారు. లేదు లేదు, మా లేఖతోనే కేంద్రం దిగొచ్చింది అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు అంటూ ఉన్నారు. సో ఎవరిది మరి క్రెడిట్, ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలనేది అది ఇప్పుడు నిజామాబాద్ జిల్లా ప్రజలు నిర్ణయిస్తారు కూడా. వాళ్ళు జైత్యాల నుంచి బోధన వరకు నిజామాబాద్ జిల్లా, జైత్యాల జిల్లాలో నిర్ణయించారు. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు ఈ పసుపు బోర్డు మీదనే 2 ఎన్నికలు జరిగాయి. పసుపు బోర్డు మీద 2 ఎన్నికలు జరిగినాయి. రెండోది గౌరవనీయ తుమ్మల నాగేశ్వరరావు మంచి అభిమానము. ఫస్ట్ ఆ పెద్ద ఆయనకు డైరెక్టర్ జనరల్ ఫారిన్ ట్రేడ్ బిల్డింగ్ ఎక్కడ ఉంటుందో అడుగుమానండి. డైరెక్టర్ జనరల్ ఫారిన్ ట్రేడ్ అంటే వాణిజ్య భవనం అంటారు, అది ఎక్కడ ఉంటుంది అడుగుమని చెప్పండి. లెటర్లు రాస్తే ముందైతే ఏదో కాంగ్రెస్ లో మేనిఫెస్టో పెట్టారు. గల్ఫ్ బోర్డు అయితే ముందు ప్రకటించమనండి. సంవత్సరం అయింది, ఈ పదవులు పంపేరకు సరిపోతుంది, పరిపాలన పక్కదోవ పట్టింది. ముందు ఏదైతే తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఏదైతే ప్రమాణం చేశారో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో, గల్ఫ్ బోర్డు అయితే ముందు ప్రకటించమనండి. ఇలా చేతిలో ఉన్నది. పుట్టుకి ఎగలేనమ్మ ఎక్కడికి ఎగినట్లు ఇక్కడ ఇది ఒకటేనండి. ఈ బోర్డే కాదు, ఇంకా 100 బోర్డులు తీసుకొస్తాం తెలంగాణ గురించి. ఇది భారతీయ జనతా పార్టీ 145 కోట్ల ప్రజానీకం ఉన్నాయి. భారతదేశాన్ని వెళ్తున్నాం, 19 రాష్ట్రాలను పరిపాలిస్తున్నాం. ఇదెంత అండి, 3 స్టేట్లలో తుమ్మితే ఊడిపోయే 3 స్టేట్లు. కాబట్టి ఒక గౌరవించాలి కానీ అట్లా మాట్లాడకూడదు. ఓకే, లెటర్ రాసిండొచ్చు కానీ మీద దీన్ని నవ్వుతున్నారు. నిజామాబాద్ ప్రజలు, జగిత్యాల జిల్లా ప్రజలు నవ్వుతున్నారు. ఓకే, దాని లెటర్లలో కూడా కొద్దిగా ఉంది. మేము కూడా చెప్పాం, ప్రతిరోజు పోరాడాం. వాళ్ళు ఎన్నోసార్లు మమ్మల్ని ఎగతాళి చేశారు, ఎన్నోసార్లు అవమానించారు. ఏమైంది మీ పసుపు బోర్డు, రకరకాల పబ్లిసిటీ చేశారు, పోస్టర్లు అంటించారు, అన్ని విమర్శలు స్వీకరించారు. ఎందుకంటే వీళ్ళు పసుపు బోర్డు అంటే ఏదో పక్కన ఉన్న కొడంగల్ బోర్డు అనుకున్నారు. ఇది 750 జిల్లాలకు భారతదేశానికి బోర్డు అండి. ఇది సుమారు 3 లక్షల హెక్టార్ల పసుపు ఒక నిజామాబాద్ జిల్లాకే కాదు. ఇది సుమారు 11 లక్షల టన్నుల పసుపు గురించి ఒక పెద్ద స్టడీ చేసి, వీళ్ళు కాకుండా అక్కడ ప్రభుత్వాన్ని ఒప్పించి బతిమలాడి భారత ప్రధానమంత్రితో నిజామాబాద్ గడ్డ మీద మాటిప్పించాం. భారత ప్రధానమంత్రి మాటిచ్చిన తర్వాత నిరంతరం ప్రతిరోజు ప్రయత్నం చేశాం. మా ధర్మపుర అరవింద్ గారు ఇది ఏ ప్రజలనే చెప్తారు. ఓకే, దాంట్లో కాంగ్రెస్ అనేది లెటర్ రాసిండొచ్చు. ఓకే, తుమ్మల నాగేశ్వరరావు రాసిందా తప్పట్లేదు, కానీ మేము రాస్తేనే వచ్చింది అనేది అస్పృశ్వాదం. అది ఒక నవ్వులాట. కాబట్టి దాన్ని ఇంకేదైనా మీరు రాయడానికి లెటర్ రాయండి. అవన్నిటికన్నా ముందు మీ చేతిలో ఉన్న గల్ఫ్ బోర్డు డిక్లేర్ చేయండి. మా ఉత్తర తెలంగాణ అంటే అవమానం. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి, దక్షిణ తెలంగాణ మంత్రులకు, తుమ్మల నాగేశ్వరరావుకు, ఈ బట్టి విక్రమార్కకు, ఈ నల్గొండ మంత్రులకు మా ఉత్తర తెలంగాణ పానాలు అవసరం లేదు, మా రైతులు అవసరం లేదు, మా ప్రజలు అవసరం లేదు. నేను చెప్తున్నా, గల్ఫ్ బోర్డు ఏమైంది అడగని చెప్పి మేనిఫెస్టోలో పెట్టిన పేజీలు ఏమైంది? గల్ఫ్ బోర్డు ఎటు తప్పిపోయింది? మీ చేతిలో ఉన్న బోర్డు ఎత్తి పెట్టండి. ఎందుకు ఉత్తర తెలంగాణ మంత్రి పదవులు ఇయ్యరు? ఉత్తర తెలంగాణ నిధులు ఇవ్వరు, ఉత్తర తెలంగాణకు ఏమి ఇవ్వరు? ఉట్టి చేతులతో ఉత్తర తెలంగాణ ఎన్ని రోజులు ఈ రకంగా మీరు పక్షపాతం చూపించి దక్షిణ తెలంగాణ దోసుకుపోతాడు? దొరికినోడు దొరికినట్లు దోసుకుంటందుక మేము పన్నులు కడతలేవా? 1,38,000 కోట్లలో మా అప్పులు లేవా? 2,40,000 కోట్ల మా ఆదాయంలో మా వాటా లేదా? చివరికి అంటే మాకు సంబంధం లేకుండా చెప్తున్నాను. ఇప్పుడు మీరు అన్నారు కదా, కనీసం మంత్రి పదవులలో కూడా మాకు స్థానం లేదండి మా జిల్లాలకు. ఓకే, కాంగ్రెస్ మిత్రులైనా సరే ఎవరో ఒకరు మా జిల్లాల తరఫున పోరాడాలి కదా. మీరే పంచుకుంటారా? మొత్తము మీరే తీసుకెళ్తారా? 3 జిల్లాలకు 30 జిల్లాలని ఎండగట్టి 3 జిల్లాలకు తీసుకెళ్తారా? ఈ రోజు చెప్పారు 4,350 కోట్లు కొడంగల్ నారాయణపేటకు సిడబ్ల్యూసి ఆబ్జెక్షన్ చేసింది. 4,350 కోట్లు, 43 కోట్లు ఇవ్వండి ఆర్మూర్కు, 43 కోట్లు ఇవ్వండి రూరల్ కు. మేమేమంటున్నాం మొత్తం. రైట్, మనతో రాకేష్ గారు మనతో జాయిన్ అయ్యారు భూపతి రెడ్డి గారు, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. భూపతి రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. రైట్, భూపతి రెడ్డి గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. మనం ఒకసారి దేవి ప్రసాద్ గారితో మాట్లాడదాము. బీఆర్ఎస్ సీనియర్ నేత ప్రస్తుతం ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. దేవి ప్రసాద్ గారు, చెప్పండి.
రైట్. 2 ఎన్నికల తర్వాత ఇప్పుడు పసుపు బోర్డు అంటే 2 ఎన్నికలు కూడా పసుపు కేవలం నిజామాబాద్లో జరిగినటువంటి ఎన్నికలు చూస్తే పసుపు బోర్డు ప్రధాన అంశంగానే ఎన్నికలు జరిగాయి. ఒకసారి కొన్ని వందల మంది రైతులు కూడా నామినేషన్లు వేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు మరి బీఆర్ఎస్ కూడా పోరాటం చేసింది. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కవిత కూడా పసుపు బోర్డు హామీగా తీసుకున్నటువంటి పరిస్థితి. మరి అప్పుడు రానటువంటి పసుపు బోర్డు ఇప్పుడు బీజేపీ నేతల యొక్క పోరాట ఫలితంగానే ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చాము అని చెప్తున్నారు. రోజా గారు, అక్కడ ఉన్నటువంటి మిత్రులకి ఇద్దరికి నమస్కారం, రాకేష్ రెడ్డి గారికి, భూపతి రెడ్డి గారికి. నేనేమంటున్నా, పసుపు బోర్డు అనేటువంటిది అందరూ కూడా స్వాగతించాల్సినటువంటి అంశం ఒకటి ముందు. రెండవది ప్రజా పోరాటాల వలన సాధించినటువంటి విజయం. టీఆర్ఎస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో, అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాల్సినటువంటి బోర్డు కాదండి, అది కేంద్రం ఇవ్వాల్సినటువంటి బోర్డు. ప్రజా ప్రయోజనాల కోసం ఆ రోజు అనేక మంది ప్రజాప్రతినిధులు, నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అనేక మంది రైతులు ఢిల్లీ వరకు కూడా పోయి ప్రధానమంత్రిని వివిధ సందర్భాల్లో కలిసి మాకు పసుపు బోర్డు ఇవ్వాలనేటువంటి డిమాండ్ ను పెట్టినటువంటి అంశం అందరికి తెలిసిందే. అట్లాగే 2 ఎన్నికల్లో కూడా అది ఒక ప్రధానమైనటువంటి అంశమైంది. ఎన్నికల్లో నామినేషన్ వేయడం కానీ, అక్కడ ప్రజలందరూ కూడా పసుపు బోర్డు కావాలని, ఈ ఆఖరుకు చివరికి ప్రజలకు బాండ్ రాసిచ్చేటువంటి అనివార్య స్థితికి ఆ రోజు ప్రజాప్రతినిధులు వచ్చారు అనేటువంటి విషయం మనకు అందరికి కూడా తెలిసిందే. కాబట్టి ఇన్నాళ్ళకైనా పసుపు బోర్డు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందంటే అది ప్రజా పోరాటాల విజయం అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా మర్చిపోవద్దు. డెఫినెట్ గా అందులో ఈ పోరాటంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర పోషించింది. అనేక సందర్భాల్లో ప్రజల పక్షాన నాయకత్వం వహించి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది, ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక ప్రయత్నాలు చేసింది. చివరికి ఈరోజు భారతీయ జనతా పార్టీ 2 ఎన్నికల తర్వాత ఇప్పటికైనా ఇచ్చినందుకు మేము హర్షం ప్రకటిస్తా ఉన్నాం. రైట్. దేవిప్రసాద్ గారు, అయితే ఇంకొక విషయం, ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకి అరెస్ట్ల పర్వం కొనసాగుతుంది. దీనిపైన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి వర్స్ట్ పాలనలో అరెస్ట్ల పర్వమే నడుస్తోంది అని అంటున్నారు. అంటే మీరు చేసినటువంటి అవినీతి మీదనే మేము కేసులు పెడుతున్నాము అని కాంగ్రెస్ వాదిస్తోంది. ఇటు ఏసీబీ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎటువంటి ఆధారాలు లేకుండా. రోజా గారు, క్లియర్ గా మా నాయకుడు కేటీఆర్ గారు సవాలు కాదు, ఆయన ఒక ప్రశ్న వేసిండు ప్రభుత్వాన్ని. మేము లైట్ డిటెక్టర్ కూడా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఏసీబీ కేసులున్నాయి, ఈడీ కేసులున్నాయి, చాలా నగ్నంగా ప్రజల ముందు దొరికినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ కేసులో ₹1 కూడా అవినీతి జరగలేదనేటువంటి విషయం ప్రభుత్వానికి తెలుసు, ఎంక్వైరీ అధికారులకు తెలుసు. తిప్పి అవే ప్రశ్నలు అడుగుతున్నారు తప్ప ఇందులో ఎక్కడ కూడా ₹1 మనీ లాండరింగ్ కానీ, కేటీఆర్ కు సంబంధించినటువంటి వాళ్ళకు ₹1 రావడం కానీ ఏది కూడా జరగలేదు. దీనికి ₹1 ఇందులో నేను విన్నా ఏ శిక్షకైనా సిద్ధమని చెప్పి కేటీఆర్ గారు పదే చెప్తూ వచ్చారు. వారు అన్ని సంస్థలను గౌరవించి, మీరు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా నేను విచారణకు వస్తాను, ఈ న్యాయస్థానాల మీద కానీ లేకుంటే స్వతంత్ర సంస్థలు కానీ నాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఇది నిజం నిరూపణ అయ్యే వరకు నేను పూర్తిగా మీతో సహకరిస్తానని చెప్పి కేటీఆర్ గారు అంటున్నారంటేనే ఇందులో ఏ విషయాలు ఎట్లా ఉన్నాయి అనేటువంటి విషయం తెలుసు. ఇవాళ అనేక బైనాక్యులర్తో 13 నెలలుగా వెతుకుతున్నారు రోజా గారు, ఎక్కడ ఏం తప్పు జరిగిందని. 13 నెలల నుంచి కూడా ఏ ఒక్క బైనాక్యులర్ కూడా ఇవాళ అవినీతికి సంబంధించినటువంటి ఆధారాలు దొరకనటువంటి పరిస్థితి. విధాన నిర్ణయాల్ని తప్పుపట్టేటువంటి అవకాశం ప్రతిపక్ష పార్టీలకు ఇప్పుడు ఉన్నటువంటి పాలక పక్షానికి ఉండొచ్చు, కానీ ప్రతి విధానపరమైనటువంటి నిర్ణయం అవినీతితో కూడుకున్నదైతే ఇవాళ ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం నెక్స్ట్ ప్రతిపక్షంలోకి వచ్చినాక జైల్లో ఉండాల్సినటువంటి స్థితి వస్తుంది. జలయజ్ఞం దగ్గర నుంచి మొదలు పెడితే మనం ఏదైనా ఇవాళ మనం ఉదాహరించవచ్చు. కాబట్టి విధానపరమైనటువంటి నిర్ణయాల్లో ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క నిర్ణయం తీసుకుంది. ఈ ఫార్ములా రేస్ అనేటువంటిది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, అట్లాగే ఎలక్ట్రానిక్ హబ్ గా ఇది తీసుకురావడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పైసలు ఇచ్చిన వాళ్ళు నాకు వచ్చినాయని చెప్తా ఉన్నారు, ఇక్కడ పంపిన వాళ్ళు మేము ఇచ్చినామంటున్నారు. వాళ్ళిద్దరిని కూడా ఇవాళ నిందితులకు చేర్చలేదు రోజా గారు. ఇందులో వాళ్ళు ఆ తీసుకున్న కంపెనీని కానీ లేకుంటే ఇచ్చిన సంస్థను కానీ ఇవాళ కేటీఆర్ గారు ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకొని పేమెంట్ చేయమన్నాడు. ప్రమోటర్ వెనక్కిపోయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. ఇట్లా చాలా సందర్భాల్లో హెచ్ఎండిఏ అనేక ఈవెంట్స్ హైదరాబాద్ లో చేసింది, స్పోర్ట్స్ ఈవెంట్ చేసింది, రకరకాల ఈవెంట్ చేసింది. ఒక్కొక్క దగ్గర 5 కోట్లు ఖర్చు పెట్టింది, 10 కోట్లు ఖర్చు పెట్టింది.
ఇట్లా జరుగుతుంటాయి. కానీ ఇది కేవలం ఒక పొలిటికల్ వెండెట్టాతో చేసినటువంటి అంశం. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ రేడ్ చేసి రెండు నెలలు అయిపోయిందండి. ఇప్పటి వరకు అక్కడ రూపాయి దొరికిందా, 10 రూపాయలు దొరికిందా, 5 రూపాయలు దొరికిందా, ఆయన నిజాయితీ పరుడా కాదా అనేటువంటి ప్రకటన చెయ్యదు. కానీ కేవలం ఒక అధికారి ఎఫ్ఐఆర్ చేయగానే ఈడీ ఇన్వాల్వ్మెంట్ అయి వెంటనే నోటీసులు ఇచ్చి పిలిపించేటువంటి ప్రయత్నం చేస్తుందంటేనే ఇవాళ ఢిల్లీలో కుస్తీ, తెలంగాణలో కౌగిలి అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఇలా కనబడతా ఉన్నది. కాబట్టి ఇది ఒక పొలిటికల్ వెండెటాతో పెట్టినటువంటి కేసు. ఒకవేళ నిజంగానే అంటే మీ మీద ఒక నిమిషం దేవి ప్రసాద్ గారు మీ పైన మేము మాట్లాడాము రోజా గారు. ఎస్ రాకేష్ రెడ్డి గారు మాట్లాడారు. రోజా గారు ఇప్పుడు దేవిప్రసాద్ గారు సోదరుడు చెప్పినట్లు ఇవన్నీ వద్దండి. మీరు తెలంగాణ ప్రధాని చెప్పండి, 55 కోట్లు ఎవటబ్బ సొమ్మని ఏ అనుమతులు లేకుండా పంపించారని చెప్పండి. మంత్రివర్గ తీర్మానం లేకుండా, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా యువరాజ్ అనుకున్నారా, సౌదీ అనుకున్నారా, దుబాయ్ అనుకున్నారా తెలంగాణని? మీరు అన్ని సబ్జెక్ట్స్ మాకు ఏసీబీతో రేవంత్ రెడ్డితో ఏం సంబంధం అండి? ఏసీబీ కేసులో దొరికాడా, నగ్నంగా దొరికాడా, దానికి సంబంధం లేదు. ఇప్పుడు ఎవరైతే యువరాజు, మాజీ యువరాజు, మరి కాబోయే ఏ రాజు తెలియదు కానీ అతను 55 కోట్లు బహిరంగంగా అరవింద్ కుమార్ గారు చెప్తున్నారు, మాకు ఎటువంటి సంబంధం లేదు, యువరాజు చెప్తేనే పంపించాను అన్నాడు. యువరాజు ఎవరండి? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఏమన్నా రాజ్యం అనుకుంటున్నారా? ఇది సౌదీ అనుకుంటున్నారా మీరు? ఒక నిమిషం అండి. ఆర్బీఐ అనుమతి తీసుకుని విదేశీ పంపాలి, ట్రాన్స్ఫర్ చేయాలి. ఆర్బీఐ అనుమతి కూడా తీసుకోకుండా పంపారు వీళ్ళు బ్యాంకుల నుంచి. రెండోది వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్, ఇద్దరు ఆఫీసర్ స్టేట్మెంట్ ఏంది, యువరాజ్ చెప్పాడు మేము పంపించాము, అంతవరకే చెప్పండి. మీరు ఉండవు. రేవంత్ రెడ్డి గారి మీద ఏసీబీ కేసు ఉంది, రేవంత్ రెడ్డి ఈడీ కేసు ఉంది, దానికి దీనికి సంబంధం అండి. తెలంగాణ ప్రజలు డబ్బు 55 కోట్లు అప్పనంగా చెప్పిరా లేరా మీ అనునయులకు? అదే సమాధానం. దానికి సమాధానం కావాలా? 65 కోట్ల బోపర్స్ కోమే 30 ఏళ్ళు నడిచింది. ఇది ఎంతసేపు అనుకుంటున్నారు మీరు? అట్లా కదండి రోజా గారు. ప్రజా పోరాటం పని అసలు తెలంగాణ మరి కుటుంబ పోరాటం వల్ల వచ్చింది అనుకుంటారా తెలంగాణ? పసుపు బోర్డు ప్రజా పోరాటం వల్ల. రోజా గారు, ప్రజా పోరాటం కదా. ఓకే నేను చెప్తాను. అంటే యా ఏ విషయంలో అంటే ఈడీ కేసులు, ఏసీబీ కేసులు రేవంత్ పైన ఉన్నాయని చెప్పేసి, అంటే ఇక్కడ మంత్రివర్గం లేనప్పుడు మీరు ఏ రకంగా ఆదేశాలు ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏ రకంగా ఆదేశాలు ఇస్తారు, ఆర్బీఐ అనుమతి లేకుండా ఫండ్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇవన్నీ అవినీతి కాదా? దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా రోజా గారు, శాసనసభలో ఈ విషయం మీద చర్చ పెట్టాలని కేటీఆర్ గారే డిమాండ్ చేశారు. చర్చ జరుపుదాం ఈ శాసనసభలో, కుల్లా చేసేద్దాం. ఏ తీర్మానం ఉంది, ఏ తీర్మానం లేదు, ఇది ఎప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ నిర్ణయం ఎన్నికల నిబంధనలకు ఎట్లా అడ్డొస్తుంది, లేకుంటే డబ్బులు ఆర్బీఐకి సంబంధించి డబ్బులు హవాలా రూపంలో పోలేదండి, హవాలా రూపంలో డబ్బులు పోలేదు, బ్యాంక్ టు బ్యాంక్ పోయినాయి. ఒక దేశం నుంచి ఇంకొక దేశంకు డబ్బులు పోవాలంటే ఏ నిబంధనలు అయితే వర్తిస్తాయో ఆ నిబంధనల ప్రకారమే డబ్బులు పోతాయి. ఒకవేళ పోకుంటే కేంద్రం బాధ్యత వహిస్తాలి. దానికి అసెంబ్లీ చర్చలు ఎందుకండి? అసెంబ్లీ చర్చలు ఎందుకు రోజా గారు? తెలంగాణ ప్రజలు కూడా చెప్పండి. ఆర్థిక శాఖ మంత్రివర్గ ఆమోదం బయట పెట్టండి. పంపాలని కూడా డబ్బులు ఇచ్చినాం. పంపడం అనేటువంటిది బ్యాంకుకు సంబంధించి బ్యాంకుకు పెట్టండి. ఏటుగా ఎందుకు పంపిర్రు? ఇది ఎట్లా ఉందంటే అవినీతి జరిగింది అనడానికి ఆధారాలు లేక కేవలం ప్రొసీజరల్ కు సంబంధించినటువంటి విషయాలే ఇవాళ ఎక్కువగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి చూస్తా ఉన్నారు. 45 కోట్లు మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వం నిజంగా నిజాయితీగా ఉంటే ఆ 45 కోట్ల మీద కేసులు తెప్పించుకోండి. చాలా తేటమేమి చెప్తున్నారు వాళ్ళు మా దగ్గర ఉందని. మీరు వాళ్ళ మీద కేసు వేయండి. వాళ్ళ మీద కేసు కూడా పెట్టలేదు. వాళ్ళ మీద కేసు వేయండి. మీరు డబ్బులు వాళ్ళ దగ్గర ఎలా ఆలోచిస్తారు? మీరు అవేమి చేయకుండా కేవలం ఏదో కొండవి ఎలుకను పట్టినట్టు మంత్రివర్గం లేదు, ఎన్నికల కమిషన్ నిబంధనలు లేవు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఎప్పుడు వస్తాయండి? కంటిన్యూ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో కంటిన్యూ ప్రోగ్రామ్ కు మంత్రివర్గ నిర్ణయం మళ్ళీ అక్కడ ఉండదండి. ఒక్కసారి విధానపరమైన నిర్ణయం తీసుకున్నాక మొదటిసారి పెట్టినప్పుడే మంత్రివర్గం. ఒకటి రోజా గారు రోజా గారు ఇది మంత్రివర్గం అసలు చట్టబద్ధ పాలన చేసిర్రా లేరా? ఈ రాజ కుటుంబం చట్టబద్ధ పాలన చేసిర్రా లేకపోతే సిద్దిపేటకి వెళ్ళి ఫామ్ హౌస్ లకి వెళ్ళి చేసిర్రా పరిపాలన? వాళ్ళ ఓన్ చట్టాల ద్వారా భారత రాజ్యాంగము లేకపోతే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారము మంత్రివర్గ ఆమోదము
ఇవన్నీ లేకుండా చేసిన పరిపాలన ఫామ్ హౌస్ లో కూర్చున్న ద్వారా ఫామ్ హౌస్ లో చేసారు సౌత్ కింగ్ లాగా. దానికి 55 కోట్లు పంపిస్తాడు, 5,000 కోట్లు పంపిస్తాడు, ఒకటి 50,000 కోట్లు పంపిస్తాడు. దానికి సమాధానం ఎవరు చెప్తారండి? ప్రజల సొమ్మంటే మీకు ఇంత చులకన్నా? ప్రొసీజర్ తోనే పరిపాలన చేయాలా? ప్రొసీజర్ తోనే పరిపాలన చేయాలా? ప్రొసీజర్ తోనే పరిపాలన అంటే చేయాలా? ఇవేమన్నా దుబాయ్ అనుకుంటున్నారా, యువరాజ్ అనుకుంటున్నారా? ఆర్డర్స్ వేసేస్తే అవన్నీ కింద వాళ్ళు వాటిని మేము అదే మాట్లాడుతున్నామండి. ఇది కేంద్ర ప్రభుత్వమా లేకుంటే దుబాయ్ ప్రభుత్వమా? ఒక దగ్గర నుంచి డబ్బు ఇంకొక దగ్గరికి పోతే ఆపడానికి శక్తి లేదా వీళ్ళకు? అభేద్యమైనటువంటి శక్తి కదా వీళ్ళకు ఉన్నది. ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంకు కేంద్రాన్ని మీద ఖర్చు పెట్టాలి, ఇప్పుడు రాష్ట్రం మీద కాదు. A3గా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని జోడించాలి ఇందులో. ఇప్పుడు ఎట్లా మాట్లాడతారండి? డబ్బులు బ్యాంకు నుంచి ఇంకొక బ్యాంకు పోయినంటే ఎట్లా పంపిరంటే మేము మోసుకపోయినామా, ఇచ్చినామా? బ్యాంకు ద్వారా పోయినాయి కదా. ఒక ప్రభుత్వం HMDA అని పెట్టండి, ఏమనగానే ఎక్కువగాను ఎందుకు పోయిందనేది వాళ్ళు చెప్తారు. ఇలా విధానపరమైనటువంటి మంత్రి మీద కేసు పెట్టాలంటే పొలిటికల్ వెండెంటా ఇంకొకటి లేదు. వాళ్ళు ఆయన స్పష్టంగా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ బురద గడుక్కోవడానికి మీరు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తా అని చెప్తున్నాడు. ఇలా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీరు ప్రూఫ్ చేయండి, ఓకే, అంతే తప్ప రోజు చర్చ పెట్టి ఇలా రైతు విషయాలు కానీ ఇలా కార్యాలయాల మీద దాడులు చేస్తున్నారండి. కార్యాలయాలు దాడులు చేస్తే బీజేపీకి నొప్పి లేదండి. రేవంత్ రెడ్డిని ఏమనంటే నొప్పి, ఇంకేమన్నా ఈ ప్రభుత్వాన్ని ఏమనంటే బీజేపీకి చాలా పాపం చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు. ఎందుకంటే ఇదో ప్రజాస్వామ్య ప్రభుత్వం, దీనికి ఏం చిన్న డ్యామేజ్ జరిగినా వాళ్ళు విలవిలలాడిపోతున్నారు బీజేపీ వాళ్ళు. రైట్ అండి, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి దేవి గారు. రైట్, మనం ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు భూపతి రెడ్డి గారితో మాట్లాడదాం. భూపతి రెడ్డి గారు, ఇప్పుడు నిజామాబాద్ లో పసుపు బోర్డుకి కేంద్రం నుంచి పర్మిషన్, ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నాను. వచ్చిన తర్వాత అక్కడ మొత్తం ప్రజల పోరాటం ఫలించింది అని అనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ నుంచి మంత్రి రాసినటువంటి లేఖ ద్వారా ఇది జరిగిందని అనుకోవాలా, లేదు అని అంటే అక్కడ ఎంపీ అరవింద్ పోరాటంతో బోర్డు వచ్చింది అని అనుకోవాలా? భూపతి రెడ్డి గారు వినపడుతుందా? వినిపిస్తుంది భూపతి రెడ్డి గారు. ఇది తప్పకుండా మేము అనేది ఏంటంటే ఇట్ ఇస్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్. ఓకే, డెఫినెట్ గా బస్సు బోర్డు అనేది సెంట్రల్ బోర్డు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే, అధికారం వాళ్ళకే ఉంది కాబట్టి. కానీ ఇది 40 ఏళ్ళ పోరాట ఫలితంగా ప్రజలు పోరాటం చేయడం వల్ల, పసుపు రైతులు పోరాటం చేయడం వల్ల వచ్చినటువంటిది. దాన్ని ఎగదాటిగా మేమే ఇచ్చినాము, మేమే సాధించినాం అనే ఆలోచన ధోరణి ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఇంతకుముందు కవిత గారు ఎంపీ ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేస్తే చేయకపోతేనే నువ్వు 250 మంది రైతులు నామినేషన్లు వేసి ఆమెను ఓడగొట్టడం జరిగింది. అయితే ఇప్పుడు రైతుల ఉద్యమం, ఐక్యవేదిక ఉద్యమం చేసి దాంట్లో మెజారిటీ నాయకులు మా అన్వేష్ రెడ్డి గారు, మా సాయిరెడ్డి గారు, DCMS చైర్మన్ కానీ, ఇప్పుడు ఇవాళ ఈ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం జరిగింది. సో వీళ్ళు బీజేపీ వాళ్ళు అన్నట్టు అది ఓన్లీ బీజేపీకి ఒకటే ఎఫర్ట్స్ వాళ్ళు రాలేదు. ఇంకా వాళ్ళు 2019 ఎలక్షన్ కంటే ముందు అరవింద్ గారు మార్చిలో రాసిచ్చినటువంటి బాండ్ ప్రకారం అయితే 5 రోజుల్లో ఇవ్వలేదు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికల ముందు వాళ్ళు మోడీ గారితో, ప్రైమ్ మినిస్టర్ గారితో అనౌన్స్ చేపించారు. అనౌన్స్ చేపించిన తర్వాత అప్పుడు గెజెట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ గెజెట్ నోటిఫికేషన్ లో ఎక్కడ కూడా ఈ లొకేషన్ ఎక్కడ నిజామాబాద్ మరి కోయంబత్తూరా మహారాష్ట్రనా అనేది ఎక్కడ రాసింది లేదు. సో తర్వాత ఎన్నికలైన తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడైతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు రాసినటువంటి లెటర్స్ నేను చూపిస్తా ఉన్నాను. దే లెటర్ టు ద అరుణ్ ముండాజీ, అరుణ్ అండ్ 1 లెటర్ టు పీయూష్ గోయల్ గారు. లేఖలు అంటే ఇన్ని ఏళ్ల మీరే చెప్పారు కదా 40 ఏళ్లుగా జరుగుతున్నటువంటి పోరాటం ఇది అని. 40 ఏళ్లుగా ప్రజలు పోరాటం చేసి, రైతులు పోరాటం చేసి, ఇటు నేతలు పోరాటం చేస్తే రానటువంటి కేవలం లేఖలతోనే వచ్చేసిందా? దట్స్ వై నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిర్రు, ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్ చేసినాక కూడా ఆ గెజెట్ లో ఎక్కడ స్పెసిఫికేషన్ ఏ లొకేషన్ పెడుతున్నారు, నిజామాబాద్ పెడుతున్నా, మహారాష్ట్రలో పెడుతున్నా, పంజాబ్లో పెడుతున్నా, తమిళనాడులో పెడుతున్నా రాయలేదు. మేము లెటర్స్ రాయడం వల్ల క్లియర్ గా ఇట్ ఈస్ క్లియర్ మ్యాండేటరీ రాసింది ఏంటంటే ఇక్కడ నిజామాబాద్ లో పెట్టండి,
మేము అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాము అని రిక్వెస్ట్ లెటర్స్ ప్రైమ్ మినిస్టర్ గారికి వీళ్ళకి పెట్టిన తర్వాత దీని ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు మధ్యాహ్నం ఒకటి స్పైస్ బోర్డు ఎలివేషన్ రీజనల్ బోర్డు అని పెట్టారు. డివిజనల్ బోర్డును ఎలివేషన్ చేస్తూ రీజనల్ బోర్డు అని పెట్టారు. దాని తర్వాత కూడా ఐ షో ద రికార్డ్స్ ఆఫ్ ద అరవింద్ గారు ఆల్సో ఎంపీ గారు. ఆయన ఏమన్నాడంటే పసుపు బోర్డు అవసరం లేదు, ఈ స్పైస్ బోర్డు రీజనల్ ఆఫీసే సరిపోతుంది. రైతులు కారు అంటే అంబాసిడర్ కార్ అడిగితే మా వాళ్ళు బెంచ్ కార్ ఇచ్చిండ్రు అని, అవసరం లేదు ఇంకా ప్రైస్ బోర్డు అని చెప్పడం రికార్డ్ ఐఎమ్ సెయింగ్. దాంట్లో వీడియో రికార్డ్స్ ఉన్నాయి అన్ని. సో ఇవాళ వాళ్ళు ఏంటంటే స్పైస్ రీజనల్ బోర్డు ఇచ్చేసి చేతులు దుబ్బుకోమని చూసిండ్రు. 4 years అయింది, ఇక్కడ ఒక చిన్న ఆఫీస్ పెట్టిండ్రు. 4 years నథింగ్ ఈస్ డన్ దేర్. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము రెగ్యులర్ గా నెగోషియేట్ చేయడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నిజామాబాద్లో పెట్టండి మేము అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం వల్లనే కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో మళ్ళీ ఇక్కడ లోకల్ గా ఉన్న లీడర్లు మరి పసుపు రైతులు పోరాటం చేయడం వల్లనే వచ్చింది అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రైట్. అయితే మీ చేతిలో ఉన్నటువంటి గల్ఫ్ బోర్డుని ఎందుకు మరి తీసుకురాలేదు? గల్ఫ్ బోర్డుకి ఎందుకు ఇంత ఆలస్యం చేస్తూ ఉన్నారు? గల్ఫ్ మేము జీవో ఇచ్చినాం కదా, ఆల్రెడీ మేము 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇస్తున్నాం కదా. ఎక్స్గ్రేషియా ఓన్లీ అది కార్పొరేషన్ కాదు, గల్ఫ్ బోర్డు కాదు, అది ఓన్లీ ఎక్స్గ్రేషియా. ఓన్లీ ఎమ్మెల్యే గారు మేము ఎజెండాలో చెప్పింది ఒక ఇంటర్వెన్షన్ ఫండ్, దానికి ఒక ఆర్గనైజింగ్ కమిటీ పెడతామని చెప్పాము. ఆ కమిటీ చేస్తున్నాము. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనము ఏదైతే గల్ఫ్ లో బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవడానికి కావాల్సిన జీవో తెచ్చాము. ఆల్రెడీ 5 లక్షల ఎస్టీ కూడా ఇస్తా ఉన్నాము. దాన్ని ఆల్రెడీ దాంట్లో కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ మా గౌరవనీయ ముఖ్యమంత్రి రాకేష్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణలో మా ప్రాంతం నుంచి నిజామాబాద్ కరీంనగర్ ప్రాంతం నుంచి సగం మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అక్కడ దాన్ని అవాయిడ్ చెప్పడం జరిగింది. మాట్లాడినప్పుడు ఇంటర్ఫియర్ కావాలి కదా. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, లెట్ హిమ్ ఆన్సర్. ప్లీజ్. ఇప్పుడు అదే యాక్చువల్ గా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గల్ఫ్ బాధితుల యొక్క జిల్లాలు ఉన్నాయి, ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మేదక్, ఇవన్నీ కూడా మేము అందరం కూడా ఎమ్మెల్యేలను కలిసి ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళతో కలిసి ఒక జీవో తీసి స్టడీ చేసి మేము గల్ఫ్ కూడా పోయినాము. వాళ్ళతో గల్ఫ్ బాధితులతో కూడా మాట్లాడాము. అందుకని ఒక ఇంటర్వెన్షన్ కమిటీ ఒకటి వేస్తా ఉన్నారు, ఒక అడ్వైజరీ కమిటీ వేస్తా ఉన్నారు. ఇంకా దానికి ఒక రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ నుండి పోయిన వాళ్ళు ఇల్లీగల్ గా పోకుండా ఇక్కడనే ఒక లైసెన్స్డ్ ఏజెన్సీకి ఇచ్చి మరి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆదుకోవాలా, వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలా. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఉండద్దు అక్కడ. ఒకవేళ ఇల్లీగల్ గా పోయి కూడా అక్కడ జైలు పాలైన వాళ్ళని కూడా మనం లీగల్ గా సపోర్ట్ ఇవ్వాలా. అదే విధంగా మళ్ళీ ఒకవేళ ఏదైనా కారణంతో ఇక రిటర్న్ వచ్చినా కానీ వాళ్ళ ఫ్యామిలీని మొత్తం కూడా రిహాబిలిటేషన్ చేయాలని మల్టిపుల్ యాంగిల్ లో ఒక మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇప్పుడు ఒక జీవో తెచ్చారు, ఒక అడ్వైజరీ కమిటీ చేశారు. కమిటీ విల్ లుక్ ఆఫ్టర్ ఇట్. రైట్. అయితే భూపతి రెడ్డి గారు ఇంకొక కాదండి, అది భారత ప్రభుత్వానికి 750 జిల్లాలకు సంబంధించిన బోర్డు. అది 750 జిల్లాలకు సంబంధించిన భారతదేశం 345 బోర్డే తీసుకొచ్చినాము. ఈ 2 జిల్లాలకు ఏదైతే ప్రధానంగా ఒక సమస్య ఉందో 50 సంవత్సరాల నుంచి గల్ఫ్ బోర్డు అధికారం వచ్చి 13 నెలలు అయింది. అన్ని వంచుకుంటున్నారు. మీరు పసుపు బోర్డు ఇవ్వడానికి ఇప్పుడు నేను మాట్లాడేది నిజామాబాద్ జిల్లా బోర్డు ప్రకటించమంటున్నాను. మీరు మాట్లాడండి. నిజామాబాద్ జిల్లా లెటర్ ఇచ్చింది నా దగ్గర ఉంది, అఫిడవిట్ రాసి తెలంగాణ అసెంబ్లీలో నేను అడిగాను. రాకేష్ రెడ్డి గారు నేను గల్ఫ్ బోర్డు గురించి బాగా ఒకనండి. సోదరుడు గల్ఫ్ కి వెళ్ళిన గల్ఫ్ కార్మికులుగా పనిచేసిన నేను జూలై 30 ఒక నిమిషం చెప్పిందా కిరణ్ కదా 2024 జూలై 30 గురించి మీరు మాట్లాడండి. భూపతి రెడ్డి గారు మీ చేతిలో ఉన్నటువంటి పసుపు బోర్డును ఎందుకు ప్రకటించట్లేదు? అదే ఆయన క్వశ్చన్. ఎందుకు ప్రకటించలేకపోతున్నారు మీరు? ఎందుకు 13 నెలలు అయింది, అన్ని కార్పొరేషన్ డిక్లేర్ చేశారు, లేని కార్పొరేషన్ క్రియేట్ చేశారు. ఎందుకు నిర్లక్ష్యం? ఉత్తర తెలంగాణ పేదవాళ్ళంటే మీకు ఎందుకు ఇంత కోపం? అదే అడుగుతున్నాను నేను. అసెంబ్లీలో అడిగాను. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ
పక్క ఉత్తర తెలంగాణ నిర్లక్ష్యం చేస్తున్నారు. గల్ఫ్ సమస్య మొత్తం భారతదేశం అంతటా ఉన్నది. లేదు మన సమస్య కరీంనగర్ మంది శవాలు వచ్చినాయి, 6,000 మంది శవాలు వచ్చినాయి. రోజా గారు 6,000 మంది పెట్టలు వచ్చినాయి. మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పాను, మీరు మామూలు జన్మది 2 కోట్లు ఇప్పిస్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఒక 10 లక్షలు ఇవ్వమని మళ్ళీ పెట్టాను. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పమంటావా, ఉత్తరప్రదేశ్ కు ₹1 వాళ్ళు ఇస్తే వాళ్ళు ₹6 నేను నిజామాబాద్ తెలంగాణ నాది, ఆర్మూర్ నాది, నా ఆర్మూర్ మాట అడుగుతున్నా. నేను ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ మాట రాదు. ఇవాళ అట్లంటే నేను చెప్తున్నా, మోడీ గారు. భూపతి రెడ్డి గారు ఇంకొక క్వశ్చన్ భూపతి రెడ్డి గారు రాకేష్ రెడ్డి గారు ఇంకో క్వశ్చన్ అడిగారంటే, ఉత్తర తెలంగాణ నుంచి ఎవరికి కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? ఇస్తారమ్మా, ఉత్తర తెలంగాణ కదా, కరీంనగర్లో 2 మంత్రులు లేరా, మెదక్లో రాజరాజేశ్వర గారు లేరా, 3 మంత్రులు లేరా? ఎందుకు లేరు? ఆదిలాబాద్ ఎందుకు అవుతారండి? ఆదిలాబాద్ మన నిజామాబాద్ లేదు మంత్రి పదవి. మా పోదొచ్చి అదే అది మీ ఇష్టం. మీరు నేను 4 గంటలకు పెట్టుకోండి. మంత్రివర్గం ఉత్తర తెలంగాణ పట్టించుకునే వాళ్ళు మంత్రి గారు మాకు అభ్యంతరం లేదు. భూపతి రెడ్డి గారే మంత్రి కానీ మాకు అభ్యంతరం లేదు. ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మాట్లాడదాం. కోడంగల్ పోయినాయి, మా ఆర్మూర్కి 5 కోట్లు రాలేదు. 4 కోట్లు కోడంగల్ పోయినాయి. చెప్పండి, 4 కోట్లు ఆర్మూర్కి 5 కోట్లు లేకుంటే నేనేం మాట్లాడలేను. తలాతోక కాదండి, మీరు తలాతోక అన్ని అడుగుతాం. ఎవరైనా ఒక మంత్రివర్గం ఉంటే నువ్వు అడుగు, నిజామాబాద్ కావాల్సిన హక్కులు. ఇక్కడ డిస్కషన్ అది కాదు, డిస్కషన్ మాట్లాడడం. దానికి ఒక్కోసారి ఎవరు తెచ్చారు? ప్రజల పోరాటాలు చివరికి తెచ్చింది తరుపురు అరవింద్. అందరూ ఉత్తరప్రదేశ్ కు, బీహార్ కు పోతున్నాయి. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. రాకేష్ రెడ్డి గారు రైట్, ఒక్క నిమిషం మీ ఆర్మూర్ గురించి మాట్లాడండి. రాకేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. 38,000 కోట్లు తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చారు. యూపీ ప్రజలను కాదు, ఆర్మూర్ ప్రజలను తాకట్టు పెట్టి తెచ్చారు. బాల్కొండ ప్రజలు తాకట్టు పెట్టి తెచ్చారు. ఆ డబ్బు గురించి అడుగుతున్నాను. యూపీ మధ్యప్రదేశ్ ఇంకో చర్చ పెట్టండి. మా వాటా 2 లక్షల ఆదాయం వచ్చింది. ఎంత ప్రాతినిధ్యం ఉన్నదనేది డిస్కషన్ వేరే పెట్టుకుందాము. భారతదేశాలు ఏం జరుగుతున్నది, దక్షిణ భారత ఏం చేస్తున్నది, బీజేపీ ఏం చేసింది, 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుండి చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. మేము మంత్రి పదవి మాకు ఇవ్వమంటారు, మీ కాంగ్రెస్ వాళ్ళకి అదే మరి. ఇప్పుడు ఒక్క నిమిషం అండి రాకేష్ రెడ్డి గారు. ఇక్కడ వరదలు వచ్చినాయని నేను తెలంగాణ శాసన తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేశారండి? వాళ్ళు మాట్లాడుతున్నారు. నన్ను ఆర్మూర్ ప్రజలు ఎన్నుకున్నారు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రజలు ఎన్నుకున్నారు. ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, నిజామాబాద్ ఆర్మూర్ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు అని నందిపేటలో వెలిసినటువంటి పోస్టర్ల గురించి మీరు ఏం చెప్తారు? అంటే రూపాయి వైద్యం కావచ్చు. ఒకటి చెప్తున్నాను, నేను రూపాయి వైద్యం కన్సల్టెంట్స్ మేము హైదరాబాద్ 5 సంవత్సరాలు రెడీ చేస్తున్నామండి. ఆర్మూరులో కన్సల్టెంట్ కన్నా ఎక్కువ అవసరం హాస్పిటల్ ఉందని అదే 100 బెడ్ల హాస్పిటల్ ని గౌరవనీయ హెల్త్ శాఖ మంత్రి దామోదరన్ అడిగి మొత్తం మిషనరీస్ కావచ్చు, బెడ్లు కావచ్చు, డాక్టర్స్ ఫ్రీ చేయించిన. రెండోది ఇల్లు, ఈ రోజు చెప్పాను, ఈ రోజు కూడా ఇచ్చాను, నేను తొలి వెలుగులు ఇచ్చాను క్లియర్ గా చెప్పాను. ఇల్లు కట్టి ఆ రోజు కూడా చెప్పాను, గవర్నమెంట్ కట్టకపోతే నేను రేపు కూడా కట్టిస్తాను. కానీ గవర్నమెంట్ డిక్లేర్ చేయాలి తెలంగాణలో లేదు ఆర్మూర్ అని, అప్పుడు చూపిస్తా ఆట. ఏమనుకుంటున్నారు? మా డబ్బు లేదా, మా వాట లేదా, 1,30,000 కోట్ల ఆర్మూర్ వాట లేదా, 3,500 మొత్తం తెలంగాణ 3,500 ఇల్లు నేను పేదలకు ఏం కాదు. ఏర్పడి 11 సంవత్సరాలు అయింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు కూడా పొద్దున కూడా చెప్పాను తెలుగుగా, గౌరవనీయ ముఖ్యమంత్రి ఆర్మూర్ తెలంగాణ లేదని చెప్పాను. రేపే సందర్భంతో అర్థం చెప్పాను. 800 ఇల్లు రేపే మా వాటా చెప్పండి. భూపతి రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, కంప్లీట్ చేయండి. 3,500 ఇల్లు నా వాటా ఉంది. నేను కొట్లాడితే ప్రతి రోజు కొట్లాడుతున్నా. 82 లెటర్లు ఇచ్చిన.
ఏమనుకుంటారండి? ప్రజాప్రతినిధులు అంటే ఏదో ఏసీ రూమ్ లో ఉండదు ఎన్నుకుంటారా ప్రజలు? ఈరోజు కొట్లాడితే ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి కొట్లాడినా చెప్తున్నా. ఇవాళ మొన్న 14th నాడు పసుపు బోర్డు అనౌన్స్ చేసిన నాడు ఎక్కడ మీటింగ్ పెట్టిరు మీరు? ఏ ప్రజాప్రతినిధి చెప్పిర్రు? స్టేట్ గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేసిండ్రా? మరి అది మీరు నేను మాట్లాడేది వాటాల గురించే. నేను ఒకటి పసుపు బోర్డులో ప్రజాప్రతినిధి గురించి మాట్లాడుతున్నాం. మేము ప్రజాప్రతినిధులం కామా? మరి మాకు ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు? పసుపు బోర్డు ఇన్ఫార్మ్ వచ్చి ఓపెనింగ్ చేసుకుంటే ఫస్ట్ వాళ్ళు చేసుకుని హోటల్లో పెట్టుకుంటారు ఆ మీటింగ్ బీజేపీలతో. మీరు హక్కుల గురించి మాట్లాడుతున్నారు. 13th నాడు అనౌన్స్ చేశారండి. నేను వెళ్ళాను. వీళ్ళు పడదు. అగ్రికల్చర్ మినిస్టర్ కానీ పిల్లరా మీరు? స్థానిక ప్రజాప్రతినిధులు పిల్లరా? ఇప్పుడు ఆ ప్రోటోకాల్ మీరు చూడండి. ఆ ప్రోటోకాల్ మీరు చూడండి. అంటే అది ఎలా పెట్టారు ఏంటి? స్పైస్ బోర్డు అడగండి. అది కేరళకి నో ఒక్కటే చెప్తున్నా. మళ్ళీ నేను అదే చెప్తున్నాను. తిరిగీసి కొట్లాడుతూ సచ్చే వరకు మీరు అనుకుంటారు కానీ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా మేము సహకారం చేశారు. మేము ఎన్ని సహకారం చేసాం మీకేం తెలుసు? అల్టిమేట్ గా కావాల్సింది వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు చేరాలి, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి కదా. కాబట్టి దాన్ని అవసరమైతే కలిసి వెళ్దాం. ఇంకేమైనా సమస్యలు ఉంటాయి రైతుల తరఫు నుంచి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటాయి రైతులకు సంబంధించి, ఢిల్లీ వెళ్దాం, ఢిల్లీలో సాధించుకుందాం. నేను ఏమంటున్నానంటే అందరి కృషి ఫలితంగానే అయింది. కానీ ఎక్కువ 10 సంవత్సరాల నుంచి ఆ సమస్య 6-7 సంవత్సరాల నుంచి అది అరవింద్ చుట్టే తిరిగింది. ఆ సమస్య అరవింద్ చుట్టూ, కవిత చుట్టూ రకరకాల సమస్యలు తెలుసు. నేను చెప్పింది అంటున్నాను. నేను ఏమంటున్నాను, ఇప్పుడు అందరి రోజా గారు ఏమంటున్నామంటే అది 40 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యనే అది చివరికి 7 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే అరవింద్ గారు బాండ్ రాశాడో ఇక అక్కడి నుంచి మొదలైంది. దానికి అగ్గి ఉట్టింది. ఆడ 7 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క అక్కడ మా నిజామాబాద్ జిల్లా, జగిత్యాల జిల్లా ప్రతి ఒక్క రైతుకు తెలుసు ఈ సమస్య ఎట్లెట్ల సుడులు తిరిగి చివరికి గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించి నిజామాబాద్ ఎన్నికల సభలో చెప్పారు, డిక్లేర్ చేశారు. మేము చిరకాల కోరిక మేము తీరుస్తున్నామని ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. రాకేష్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ఢిల్లీకి అన్ని అందరినీ సహాయ సహకారాలు కోరుతున్నారో మనం ఏ సమస్య మీద కలిసిపోదాం, తప్పేముంది? నేను అనేది ఏంటంటే గల్పు బోర్డు అనేది మన ప్రధాన సమస్య, పసుపు బోర్డు అనేది రైతుల సమస్య. గల్పు సమస్య ఏంటంటే 6,000 శవాలు వచ్చినాయి ఇప్పటి వరకు. అది ఎప్పుడు నిరంతరం రగులుతున్నది. వాళ్ళ గురించి పేదవాళ్ళు, దళితులు, ఒకటి పేదవాళ్ళు, దళితులు వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరొకరు ఉండాలి కదా. మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఉత్తరాలు రాసిండని చెప్పి మేము కూడా ప్రమేయం ఉంది, మేము కూడా పోరాటం చేసాం ప్రభుత్వంతో, మేము కూడా డిమాండ్ చేసాం అని చెప్తే ఈగతో కంపేర్ చేస్తున్నారు. వయసు లేకుండా సంబంధం లేకుండా విమర్శిస్తూ ఉన్నారు. ఉన్నాయి. ఎక్కడ రైతులను పిలిచారు మీరు? ఎక్కడ అగ్రికల్చర్ మినిస్టర్ పిలిచారు? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిరంతరము అక్కడ ఒకటి ప్రధానంగా మనకు కావాల్సింది పండుగ పూట 14వ తారీఖు నాడు స్పైసెస్ బోర్డు అడగండి. స్పైసెస్ ఇప్పుడు ఒక స్పైసెస్ బోర్డు అడగండి, దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు దానికి మీకు హక్కు ఉన్నది. అనౌన్స్ చేసింది 15/1/2020లో. మేము టర్మరిక్ బోర్డు ఇచ్చినాం. గల్ఫ్ బోర్డు ఎందుకు ఇవ్వరు ఉత్తర తెలంగాణ వాళ్ళకు? సచ్చేది మేము, సస్తున్నాం మేము, పెట్టెలొస్తున్నాం, వాయి చైత్యాలకి వెళ్ళి బస్ ఎక్కుతున్నాం మేము. ఇప్పుడు బాధితులను ఆదుకుంటున్నదే కాంగ్రెస్ పార్టీ. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినో 10 లక్షల కాంగ్రెస్, బీఆర్ఎస్ అందరూ రండి, అందరం కలిసిపోతాం ముఖ్యమంత్రి గారి దగ్గరికి. మన సమస్య కాదా ఉత్తర తెలంగాణ? నిజామాబాద్ మనది కాదా? ఆల్రెడీ గల్ఫ్ కార్మికుల మీద ఒక జీవో దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి అందరం కలిసిపోదాం. కాలేదు బైసాబ్, కాలేదు. మీకు తెలియదు, కల్లి బిల్లులకు ఇస్తలేరు మనోళ్ళు. కల్లి బిల్లులు ఎక్కున్నారు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎక్కున్నారు మనోళ్ళు. నిన్నగాక మొన్న వెళ్ళండి, ఇప్పుడు గుత్పనగర్ తాండ వెళ్ళండి. గుత్పనగర్ తాండలో సురేష్ చనిపోయిండు, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇవ్వాలని పెట్టాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇస్తామని చెప్తున్నారు, మీరేమో అడ్డుపడుతున్నారు. ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తాం రాకేష్, అది కన్సిడర్ చేస్తామన్నాడు. భూపతి రెడ్డి గారు ఇప్పుడు రాకేష్ రెడ్డి గారు చెప్పారు కదా, అందరం కలిసి కట్టుగా వెళ్ళి సీఎం గారిని అడుగుదాము అని అంటున్నారు కదా, దానికి మీరు సమ్మతమేనా? ఏమంటున్నారు?
అందరూ కలిసి అన్ని పార్టీలు కలిసి రిప్రజెంట్ చేద్దాము, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇది సార్ట్ అవుట్ చేసుకుందాము అని చెప్తున్నారు. సమస్య మీద ముఖ్యమంత్రి ఒప్పుకుంటారండి, ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు అందరినీ ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారు. మాట్లాడినాము, దాని మీద ఒక జీవో వచ్చింది, ఒక అడ్వైజరీ కమిటీ చేశారు. అలా జీవోలో అడ్వైజరీ కమిటీ తప్పులు చెప్తున్నాడు మేడం. అక్కడ ఉన్న మరి ఇమిగ్రెంట్ రాకేష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒప్పుకున్న తర్వాత దానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటంటారు? గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉండొచ్చారండి భూపతి రెడ్డి గారు. మేము ఏమంటున్నాము, అక్కడ ఏదైతే జియోస్ ఇచ్చారో గవర్నమెంట్ మెమోస్ లో, దాంట్లో ఒక చిన్న ఇష్యూస్ ఉన్నాయి, టెక్నికల్ గా కరెక్షన్ చేయమని చెప్పాను. ముఖ్యమంత్రి గారిని కలిశాను. సార్ మా ప్రాంతం చెక్క మట్టుకు చదువు లేదు. వినట్లేదు. రాకేష్ గారు ఒక్క నిమిషం. చెప్పింది తర్వాత ఏమంటున్నాడు ఒకటండి, ఒక నిమిషం ఆగండి భూపతి రెడ్డి గారు, ఒక నిమిషం ఆగండి భూపతి రెడ్డి గారు. చెప్పండి. కొన్ని సమస్యలు ప్రజాప్రతినిధులందరూ కలిసిపోతే పార్టీలకు అతీతంగా గంటలలో అయిపోతాయండి. ఇట్లనే మమ్మల్ని విమర్శించుకుందామంటే విమర్శించుకునే వేదికలు చాలా ఉన్నాయి. రానున్న ప్రజాక్షేత్రంలో అవి వేరే ఉన్నాయి. నేను అనేది ఏంటంటే గల్ఫ్ బోర్డు ఇమ్మీడియట్ కావాలి. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఇమ్మీడియట్లీ మీరే చైర్మన్ అండి, మాకు అభ్యంతరం లేదు. రాకేష్ గారు మీరు ఇందాక అన్నారు కదా, ముఖ్యమంత్రి గారు దానికి ఫర్గానే ఉన్నారు, ఒప్పుకుంటారు అని అంటున్నారు. మరి ఇంకా ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి? నేను ఏమంటున్నా అంటే బోర్డు ఇమీడియట్ డిగ్రేసి, బోర్డు వల్ల చాలా ఉంటాయండి, అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. వీళ్ళు అనుకున్నట్టు 5 లక్షలు ఇస్తే తీరిపోయే సమస్యలు కావాలి. లక్షలాది మంది, సుమారు 15 లక్షల మంది ఒక రకమైన ఉత్తర తెలంగాణ. రాకేష్ రెడ్డి గారు దాంట్లో ఒక 5 లక్షల గురించే లేదు, ఒక అడ్వైజరీ కమిటీ వేశారు. అడ్వైజరీ కమిటీలో అందరూ ఉన్నారు. నాకు తెలుసండి, అది నాకు తెలుసు. ఆర్డర్ లో ఉన్న తప్పులను ఎత్తి చూపాను నేను. ఆర్డర్ లో ఉన్న ముఖ్యమంత్రి గారికి ఎత్తి చూపాను. ముఖ్యమంత్రి గారు కన్సిడర్ చేస్తామన్నారు. ఆయన ఏమన్నారు, సార్ 5 లక్షలు ఎన్ని సరిపోతుంది, మేము ముందు 10 లక్షలు అడిగాము. నేను తెలంగాణ అసెంబ్లీలో గొంతు విప్పి అడిగాను. పేద ప్రజల పట్ల కుటుంబం అంతా అనాథలుగా మిగిలిపోతున్నారు. 5 లక్షలు ఎన్ని సరిపోతే 10 లక్షలు కన్సిడర్ చేస్తామన్నారు. కల్లి చాలా మంది రోజా గారు, రైట్ అండి. ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు రైట్, ఓకే. కండిషన్స్ అప్లికేబుల్ అవుతలేవంటే అవి మీకు అర్థం కాదు. ఏంటంటే కల్లి వాళ్ళకి అప్లికేబుల్ అవుతలేవు. ఒక్క నిమిషం రాకేష్ రెడ్డి గారు, నేనేమో ఆయన డబ్బులు రిలీజ్ చేశారు. అదే మన ప్రధాన సమస్య పోదాం నాడండి. రేపు ఏమున్నది, అందరూ స్వాధీనతలో అందరం పోదాం. పార్టీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా దాని గురించి కూడా రైట్, ఓకే. భూపతి రెడ్డి గారు, ఇప్పుడు 1 year అవుతోంది కాంగ్రెస్ పాలన అయిపోయింది. 1 year పాలన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడాను ఏదైతే ఈ దసరా తర్వాత ఉంటుంది, దీపావళి తర్వాత ఉంటుంది, ఈ రకంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి వార్తలు, లీకులు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎందుకు జరగలేదంటారు? ఎందుకు ఆలస్యం అవుతోంది? మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. 2018లో కేసీఆర్ వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. మహమ్మద్ అలీ ఒకతను హోమ్ మినిస్టర్ గా ప్రమాణం చేసిండు. అది 6 నెలలు కాదు, 8-7 నెలల వరకు అసలు క్యాబినెట్ లేదు. ఇవాళ మాకు అన్ని శాఖలకు మొత్తం 11 మంది మంత్రులు, ముఖ్యమంత్రి గారితో అందరు ఉండడము. ఇంకా మీరు అడగడం ఏంది, అన్ని విధాలు అన్ని నడుస్తున్నాయి కదా, గవర్నమెంట్ చాలా బాగా నడుస్తుంది కదా. డెమోక్రసీ ఇంకొక 6 బెర్తులు ఉన్నాయి, వాటిని ఫిల్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కదా. అది కూడా చేస్తారు. దాని మీద కూడా ప్రభుత్వం మాట్లాడుతున్నది. ఏసీతో ఇది నేషనల్ పార్టీ, ఇది టిఆర్ఎస్ పార్టీలో ఫామ్ హౌస్ లో కూర్చొని చేసేది కాదు కదా. మరి పార్టీ విల్ టేక్ అ డిసిషన్. డెఫినెట్ గా ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఎందుకు ఉండదు? అంటే ఎందుకు లేట్ అవుతోంది అనేది ఒక చర్చ నడుస్తోంది. ఎందుకు లేట్ అవుతుంది అంటే ప్రాబ్లీ ఏసీసీ వాళ్ళు డిఫరెంట్ రీజన్స్ అని బిజీ ఉండొచ్చు. మొన్నలాగా మహారాష్ట్ర ఎన్నికలైనాయి, అంతకుముందు హర్యానా ఎన్నికలైనాయి. సో వాళ్ళు దే గాట్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ కాబట్టి వాళ్ళు పిలుస్తారు, మాట్లాడతారు. డెఫినెట్ గా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, ఎందుకు ఉండదు? ఎప్పట్లోగా ఉంటుంది అంటే సంక్రాంతి తర్వాత అన్నారు, దానికంటే ముందు న్యూ ఇయర్ లోనే ఉంటుందని అన్నారు. అది నేను కరెక్ట్ చెప్పలేనమ్మా. ఐఎమ్ నాట్ కరెక్ట్ అథారిటీ టు టెల్ దాట్. కాకపోతే ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు తర్వాత పార్టీ ఏఐసిసి వాళ్ళు అందరూ మాట్లాడుకుంటారు. దట్ ఐఎమ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు సే దాట్. రైట్, ఓకే. ఇంకొక విషయం ఏంటంటే కేటీఆర్ పైన కావాలని అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేయాలనేటువంటి ఒక స్కెచ్ కి ఇస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ఇద్దరు కలిపి చేస్తున్నటువంటి పని ఇది అని అంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. టీఆర్ఎస్ అంటేనే అబద్ధాల పార్టీ. వాళ్ళు ఒక దాంట్లో కాదు, స్కామ్ ఎంత చూసినా స్కామే. ఇప్పుడు మేం చెప్పడం కాదు. ఆయన మొన్నటిదాకా ఏమన్నాడు, జైలు పోవడానికి రెడీ,
మేము అక్కడ పోయి మెడిటేషన్ చేసుకుంటా పుస్తకాలు రాసుకుంటా అన్నాడు. మరి ఇప్పుడు తప్పు చేయనప్పుడు ఎందుకు కోర్టులో ఎక్కుతున్నాడు? ఇవాళ హైకోర్టు కూడా ప్రైమ్ ఆఫీస్ ఎవిడెన్స్ ఉంది, ఏసీబీ వాళ్ళు కరెక్ట్ కేసు బుక్ చేసిండ్రు, లెట్ దెమ్ గో ఫర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పిండ్రు. అది కాకుండా భయపడి మళ్ళీ సుప్రీంకోర్టు పోయిండ్రు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. మరి దాంట్లో అవినీతి జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు రిజెక్ట్ చేస్తుంది, హైకోర్టు ఎందుకు రిజెక్ట్ చేస్తుంది? లెట్ హిమ్ ఫేస్ ద ఇన్వెస్టిగేషన్, దెన్ వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఇన్వెస్టిగేషన్ కి సహకరిస్తానే అక్కడ అందరు ఇక్కడ ప్రైమ్ ఆఫీస్ తెలుస్తూనే ఉంది కదమ్మా. 55 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆఫీసర్లు చెప్తా ఉన్నారు, అందరు చెప్తా ఉన్నారు. ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఏసీబీ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసిండ్రు, కోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది దాంట్లో అంటే ఉన్నాయి లావాదేవీలు ఉన్నాయని. రేవంత్ రెడ్డి పైన ఏసీబీ కేసు ఉంది, ఈడీ కేసు ఉంది కాబట్టి నా పైన కూడా ఏసీబీ ఈడీ కేసులు బనాయించారు అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి ఆయన ఒక సవాల్ కూడా చేశారు, లై డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధమా అని. ఎవరి మీద అలిగేషన్స్ ఉంటే వాళ్ళ మీద ఏమైనా ఎవిడెన్స్ ఉంటే వాళ్ళు కేసులు రిజిస్టర్ చేస్తారు ఏసీబీ వాళ్ళు. దాంట్లో రేవంత్ రెడ్డి గారు ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేయలే, లెట్ హిమ్ ఫేస్. ఈయన కూడా, ఈయనకు తప్పేముంది, భయం ఏముంది? ఎందుకు కోట్ల ముట్లు పెట్టలేస్తున్నాడు? మొన్నదాకా అన్నాడు నేను జైలు కూడా రెడీ ఉన్న ప్రజల కొరకని మాట్లాడిండు, ఇవాళ ఎందుకు భయం పడుతున్నారు? మరి తప్పేయకుండా భయం ఎందుకు? రేవంత్ రెడ్డి భయపడ్డా? కోర్టులు పెట్టలేకుండా ఫేస్ చేసిండు. ఓకే, రాకేష్ రెడ్డి గారు రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భూపత్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.